నెల రోజుల పరిపాలన మీద మీ అభిప్రాయం? బ్రహ్మాండంగా ఉంది. నెంబర్ వన్. ఎందుకంటే నెంబర్ 1 అయింది అప్పుడే? అప్పుడంటే అన్నయ్య పవన్ కళ్యాణ్ ఉన్నాడు కదా, 70 పొక్కులను తెచ్చి రోడ్డు అంతా బాగా చేపిస్తే 3 నెలల్లో రాజధాని చేస్తానన్నాడు. చేస్తాడు. చూడాలిగా, అవకాశం ఇవ్వాలిగా. ఇప్పుడు నీకు అమ్మని చేశాడు, నేను చేయనుగా. నీకు నేను ఒక రాజకీయ నాయకుడు పెద్దాన్ని కలవాలి, చేసి చూడాలి, అప్పుడు ఏం చేయాలి? నీకు మాట ఇచ్చేస్తాను. మాట ఇచ్చినంత పనులు జరగవు కదా. పెద్ద నాయకులు అధినాయకులు కలవాలి, కలిసి చూసుకోవాలి. ప్రభుత్వం మాత్రం నెంబర్ 1. అంటే మన ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు తెలంగాణకి తీసుకెళ్లి తాకట్టు పెట్టేశాడు రేవంత్ రెడ్డికి అని చెప్పేసి అంబటి రాంబాబు గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నాడు కదా. గెలుగుతున్నాడు రాంబాబునే కెలగలా. అన్నయ్య వార యాత్రలో ఉన్నాడు. అది అయిపోయిన తర్వాత రేపు పొద్దున జరిగిద్ది. అంబటి రాంబాబు డాన్స్లు వేసేది. బ్రో సినిమా చూసారుగా మీరు? దాంట్లో ఆయన ఉంటాడు కదా, 30 ఇంట్రెస్ట్ ఉంటాడు. పుద్దురాజు సేమ్ క్యారెక్టర్ అయింది. అది జనం అందరూ తెలుసు. అది మనం చెప్పవసరంలా. అంటే గత ప్రభుత్వంలో ఆల్ టైమ్ ఫేవరెట్ ఎవరు మీకు? బాగా వీళ్ళు బాగా పనిచేశారు. చేయలా పని ఎవరు చేశాడు? సోమరపోతులు చేశారు. గత సోమరపోతులు చేశారు మమ్మల్ని. దేనికైనా ఫేవరెట్ పథకం ఏంటి? ఫేవరెట్ పథకం ఉంది. సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు చేస్తున్నారు. ఇప్పుడు నవరత్నాల్లో అమ్మఒడి అంటే ఒకరికి ఇస్తున్నారన్న, అది ఒకరికి వస్తుంది. 10 మంది 100 మంది చెప్తున్నారు. 100 మందిలో ఒకరికే వస్తుంది అమ్మఒడి. ఎవరికి ఇస్తున్నారు? నా పిల్లలు ఉన్నారు. 4-5 సంవత్సరం ఒక్కసారి పడింది. చాలా మిస్ అయిపోయింది. అది జగన్ గారి ప్రభుత్వమో తెలియదు, వాళ్ళ నాయకుల ప్రభుత్వమో తెలియదు, వేయలేదో తెలియదు. అది ఇప్పుడు మా ఇసుక మాకు ఫ్రీగా ఇల్లు కట్టి ఇసుక ఇచ్చాడు జగన్. 40,000, 50,000, 60,000 అంట, 40,000 అంట లారీకి. జగన్ ప్రభుత్వంలో, గత ప్రభుత్వంలో ఫస్ట్ కానీ ప్రభుత్వం ఫ్రీ ఇసుక ఆన్లైన్లో పెట్టుకోవాలి. 40,000 అమలు వస్తుంది. లారీల్లో కూడా ఆటోల్లో కూడా వెళ్తున్నాయి ఇసుక. ఫ్రీగా తీసుకెళ్ళమని రిక్షా వాళ్ళు కూడా తీసుకెళ్తున్నారు. ఆటోలో రిక్షాలో తీసుకెళ్తున్నారు. అప్పుడు 40,000 కట్టాలంట, ఆన్లైన్లో పెట్టాలంట, 50,000, 30,000 అని చెప్తున్నారు. కేసులు పెట్టి ఇప్పుడు అవునా ఆటోలు తీసుకెళ్ళి రిక్షాలు తీసుకుని ఎవడో కేసులు పెట్టాల. మరి పట్టుకోవచ్చుగా డైరెక్ట్గా. మీకు అంత భయం ఉన్నవాడైతే ఇప్పుడు తప్పు చేసినట్టు పట్టుకోవాలి కన్నా, పట్టుకుని ఆపేయచ్చుగా. ఎక్కడ తీసుకెళ్తున్నారు పోయి? ఎవడిచ్చాడు వేసుకుని కానీ ఫ్రీ. సలహా ఏం లేదు. నెంబర్ 1 ప్రభుత్వం చేస్తారు. అన్నయ్య ఉన్నాడు, దానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, చంద్రబాబు ఉన్నాడు. 40 సీనియారిటీ ఆయనకి. ఈ నిన్నగా అది తర్వాత సంగతి. అది ఎవడొచ్చినా దోచుకోకుండా ఎవడు రాడు. 10 రూపాయలు దోచుకోడు. జనాలకి పెట్టాడు కానీ నీకు తెలుసు కానీ ఇప్పటి గ్రామంలో సొంత రైతులకి ₹1,00,000 ఇచ్చి వీళ్ళు రాలేదుగా. ఇప్పుడు వచ్చారు కదా, బ్రహ్మాండంగా ఉన్నది అధికారం అంతే. అంటే ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చినాక విపరీతమైన దాడులకు తెగబడుతుంది. వైసీపీ వాళ్ళని టార్గెట్ చేసి ఈ రకమైన భయాందోళనకరమైన వాతావరణం సృష్టిస్తుందని చెప్పేసి వైసీపీ ప్రధానంగా ఆరోపణ చేస్తుంది కదా. నిజంగానే విజయవాడ నగరంలో అలాంటి పరిస్థితులు ఏమైనా ఉన్నాయంటే మీరేం చెప్తారు? విజయవాడ సిటీలో వచ్చి ఎప్పుడు కూడా వాళ్ళని దాడి చేద్దాం, ఈడని దాడి చేద్దాం ఎప్పుడూ లేదన్న. సానుకూలంగానే ఉన్నారు విజయవాడలో అయితే, ఎప్పుడూ లేదు. అది భారతీయ జనతా పార్టీ పరిస్థితి ఏంటంటే, భారతీయ జనతా పార్టీ వచ్చి ఇంతకుముందు ఎలాగుందో మేము పుట్టక ముందు ఎలాగుందో మాకు తెలీదు. ఇప్పుడైతే పుంజుకుంటుంది. అది ఆంధ్రప్రదేశ్లో కూడా పుంజుకుంటుంది. డెవలప్మెంట్ అవుద్ది, చేస్తారు. నరేంద్ర మోడీ గారు ఏది ఇక్కడి నుంచి రాష్ట్రంలో ముఖ్యమంత్రి వెళ్ళి ప్రధాని దగ్గర మాకు ఇది కావాలని ధీమాతో చెప్పుకోవాలి. అలాగే చెప్పుకున్నారా ఎప్పుడన్నా? ఎవరు చెప్పుకోవాలా. చెప్పుకోనప్పుడు మన రాష్ట్రానికి ఏం కావాలనేది వాళ్ళకి ఎలా తెలుస్తుంది? 29 రాష్ట్రాలకి ఒక ప్రధాని, 29 రాష్ట్రాలు చూసుకోవాలిగా. ఒక రాష్ట్రం మీద బెటర్గా దృష్టి. అది మన సీఎంలు వెళ్ళి చెప్పుకొని తెచ్చుకోవాలి. అది అంటే ఇప్పుడు ప్రధానంగా వైసీపీ ఏం డిమాండ్ చేస్తుందంటే ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా
తీసుకురావాలి, ఎన్డీఏ కూటమిలో ఉన్న సభ్యులందరూ కూడా వెళ్ళి మోడీని కలిసినప్పుడల్లా ప్రత్యేక హోదా ప్రతిపాదన పెట్టాలి అన్నట్టుగా కూడా ఇప్పుడు వైసీపీ అడగడం అనేది మనం ఎలా అర్థం చేసుకోవచ్చు? ఇప్పుడు 2014లో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. 2019లో వైసీపీ అధికారంలో నుంచుంది. అప్పుడు ఏం చేశారు? అప్పుడు హోదా ఏమైంది? 151 సీట్లు వచ్చి 25 మంది 22 మంది ఎంపీలు వచ్చి ఏం చేశారు? ఇప్పుడు చేయడానికి అప్పుడు చేయలేని వాళ్ళు ఇప్పుడు ఎలా చేస్తారు? ఇప్పుడు నిదానంగా ఎక్కి కూడా సంవత్సరం ఏం అవ్వలేదుగా, 2 నెలల్లో, 1 నెల 2 నెలల్లో, అంతకుమించి ఇప్పుడు వచ్చేయాలంటే ఎలా కుదురుద్ది? అప్పులు చూసుకోవాలి, ఇదేంటి రైతులు చూసుకోవాలి, పొలాలు చూసుకోవాలి, ఇండస్ట్రీలు చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలి, అమరావతి కట్టాలి, పోలవరం కట్టాలి, ఇవన్నీ చూసుకున్నాకేగా ఇవన్నీ చేసుకుంటా వస్తేనేగా అభివృద్ధి అనేది చెందుద్ది. ఇప్పుడు ఇండస్ట్రీలు 2019లో ఏం చేశారు? 2022లో ఏం చేశారు? ఆ ఇండస్ట్రీలు ఏమైనా పెట్టారా? ఏమి పెట్టలా, ఉన్నోళ్ళే వెళ్ళిపోయారు. అంటే ఇప్పుడు పోలవరం కూడా ఆలస్యం అవడానికి కారణం చంద్రబాబు నాయుడే. అందువల్లే పోలవరాన్ని మేము పూర్తి చేయలేకపోయాం. కేవలం చంద్రబాబు నాయుడు కాఫర్ డ్యామ్ మధ్యలో కట్టడం వల్లే ఈ ఆలస్యం జరిగిందని చెప్పేసి అంబటి రాంబాబు గారు ఇప్పుడు తాజాగా తెలుగుదేశం ప్రభుత్వం అంటే ఎన్డీఏ కూటమి మీద ఒక బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు కదా. ఈ సందర్భంగా మీరు ఆయన గురించి ఏం చెప్తారు? అంబటి రాంబు గారు నీటి శాఖ మంత్రి, నీటి శాఖ మంత్రి. ఆయనకి పూర్తిగా అవగాహన ఉంటే మాట్లాడాలా, అవగాహన లేకపోతే మాట్లాడలేము. ఎవరితో కూడా సగం తెలిసి సగం తెలియని వాళ్ళతో మాట్లాడలేము, వేస్ట్. పూర్తిగా తెలిసిన వాళ్ళతో అయితే మాట్లాడవచ్చు. అది అంటే రాంబాబు గారికి అవగాహన లేదంటారా? ఆయన విద్యుత్తుగా వదిలేస్తాం. మేము ఆయన విమర్శించేది కాదు, ఇప్పుడు ఆయన మీద కక్షపూర్వకంగా ఏమీ కాదు. ఆయనకి తెలియాలి, అది చేసేది చేయింది ఆయనకి తెలియాలి. మనం మాట్లాడుకుంటే అవ్వదు కదా. ఇప్పుడు ఒక హోదాలో ఉన్నప్పుడు అది ఎలా చేస్తే బాగుంటుంది, ఇలా చేశారు. ఇప్పుడు అవగాహన ఉన్న వాళ్ళతో వెళ్ళి మాట్లాడి, ఇంజనీర్లు ఉన్నారు, పెద్ద వాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడి ఎలా చేస్తే ఎలా చెందితే బాగుంటుంది అనేది వాళ్ళకి తెలియాలి. ఇప్పుడు జనాల మీద తోసేస్తే ఏం సుఖం? అదే జనాల మీద నాయకులు. అది ఇప్పుడు ప్రజా పరిపాలన, నాయకుల పరిపాలన కాదు, ప్రజా పరిపాలన. 82% టీడీపీ ప్రభుత్వంలో చేశారు. వైసీపీ వచ్చిన తర్వాత దానికి 50,000 లక్ష రూపాయలు గిరిమిట్లు కావాలని అన్నారు. మరి అప్పుడు లేని ప్రభుత్వం ఇప్పుడు ప్రత్యేక హోదా 150 సీట్లు ఇచ్చారు, 5 సంవత్సరాలు పరిపాలన ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? వీళ్ళు మామే బురద చల్లుతున్నారు, ఏదో టీడీపీ కూటమి బురద చల్లుతున్నారు. మీరు ఏం చేస్తారు? హోదా 150 సీట్లు మీకు ఇచ్చాము, మీరు అప్పుడు అడగొచ్చుగా. అవును, 150 సీట్లు వచ్చినాయి నీకు, నువ్వు అడగలగప్పుడు ప్రత్యేక హోదా అని. మనం వెళ్ళవసలే, మన దగ్గరికి మోడీ వస్తాడు అడుగుంటే. నువ్వే తక్కువ 130, 120, 110 కాదు, 150 సీట్లు అంటే మాట్లాడినా. అప్పుడు ఆయనే మోడీ కింద దిగి రావాలి, కేంద్రం రావాలి మన దగ్గరికి. వచ్చినప్పుడు అడగకుండా ఇప్పుడు అడిగితే ఎలాగా? ఇప్పుడు ప్రతిపక్షంలో కూడా జగన్ గారికి సీట్లు లేదు, 11 సీట్లు వచ్చినాయి, 1 సీటు గెలిచాడు, 10 మంది ఉన్నారు ఎమ్మెల్యే కానీ ఎంపీలు కానీ. నీకు 10 మంది స్పీకర్తో మాట్లాడావు. మళ్ళీ ఇప్పుడు ఎమ్మెల్యేగా రాజీనామా చేసి ఎంపీగా పోటీ చేస్తాడన్న ఆలోచన వస్తే గెలవడం. ఇంకా అక్కడ ఆ రోజేదో గెలిచాడు, పులివెందులు అంటే అలా అడ్డా కాబట్టి. ఇప్పుడు నీ ఎన్నో ఊరిలో నీకు ఉంటుందనా? ఇప్పుడు ఎంపీగా పోటీ చేయాలన్న ఆలోచనలో ఉన్నాడు. ఎమ్మెల్యేగా ఉన్న ఎంపీతో రాజీనామా చేసి మళ్ళీ ఎంపీగా ఎందుకు పోటీ చేయాలనుకుంటున్నాడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు? ఇప్పుడు జనాలు ఎటు అవగాహన అనేది వాళ్ళకి తెలుసు. ఎవరైతే పరిపాలించి అభివృద్ధి చేసేది అనేది వాళ్ళకి తెలుసు. తెలిసినప్పుడు ఎంపీగా పోటీ చేసినా, ఎమ్మెల్యేగా పోటీ చేసినా, సీఎంగా పోటీ చేసినా సరే జనాలు ఎటు వేస్తారో అటే వేస్తారు. అర్థమైందా? జనాలు నాడి తెలిసిన వాళ్ళు అయితే 2019లో గెలిచినప్పుడు వాళ్ళకేం కావాలనేది వాళ్ళకి తెలుసుద్ది. జనాలు నాడి తెలిసిన వాళ్ళు. తెలియని వాళ్ళు ఏం చేస్తామన్నా? అది